ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే. ఎన్టీఆర్ హయాంలో ఆయన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఆయన తిరుపతి జిల్లా మండల కేంద్రమైన పాకాలలో తమ జీవనయానం సాగిస్తున్నారు. ఆయన వద్ద నుండి మేం సిబిఐ అధికారులమంటూ దాదాపు 48,50,000 రూపాయలను ఆన్లైన్ మోసగాళ్లు, సైబర్ కేటగాళ్లు కాజేశారు. ఈ ఘటన శనివారం మండల కేంద్రమైన పాకాలలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు మాజీ ఎమ్మెల్యే అయిన జయదేవ్ నాయుడు గతంలో ఎన్టీ రామారావు హయాంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఇప్పుడు మండల కేంద్రమైన పాకాలలో నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఆయనకు ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. ఒక అమ్మాయి మాట్లాడుతూ, మీరు మనీ లాండరింగ్ కేసులో మీ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి, మేము ఢిల్లీ నుండి ఫోన్ చేస్తున్నాం, మీరు గతంలో మనీ లాండరింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలను మీ అకౌంట్ల ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు, కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నారు. కాస్త తడబడిన జయదేవ్ నాయుడు భయపడి, నేను అలాంటివి ఏం చేయలేదే అని వారికి సమాధానం ఇచ్చాడు. ఆమె లైన్లో ఉండండి, మా అధికారులు మీతో మాట్లాడతారని వేరే వారిని కనెక్ట్ చేసింది. లైన్లోకి వచ్చిన కేటుగాళ్ళు ఆయన యామార్చి, మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారు, ఈ విషయం మీరు స్థానిక పోలీసులకు తెలిపితే మీకు తక్షణమే మేము అక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరించారు. దాంతో ఆయన కాస్త భయపడి వారు చెప్పినట్టే వారి అకౌంట్లకి పాకాల బ్యాంకుల నుండి 48,50,000 రూపాయలను 4 అకౌంట్ల ద్వారా కేటుగాళ్లకి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఈ విషయాన్ని ఆయన ఆదివారం రోజు విదేశాల్లో ఉన్న తమ కుమారుడికి తెలియజేశారు. తక్షణమే నిర్ఘాంతపోయిన కుమారుడు తండ్రికి, నాన్న నువ్వు మోసపోయావు, తక్షణమే వెళ్ళి జిల్లా ఎస్పీ కానీ స్థానిక పోలీసులకు కానీ ఫిర్యాదు చేయి, అలాంటి మనీ లాండరింగ్ కేసులు లాంటివేవి మన మీద లేవు, కావాలనే ఎవరో సైబర్ మోసగాళ్ళు నిన్ను మోసం చేసి నీ అకౌంట్ల నుండి డబ్బులు కాజేశారని తండ్రికి తెలుపగా ఆయన తక్షణమే చేరుకొని స్థానికంగా ఉన్న పాకాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ను ఫైల్ చేశారు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాబట్టి మిత్రులారా, ఎవరైనా సరే వాట్సాప్ కాల్, మామూలు కాల్, మెసేజ్ ఎటువంటి రూపంలో అయినా మనల్ని ఆన్లైన్లో బెదిరించి డబ్బులు కాచేయడానికి కాసుకొని కూర్చున్నారు. కాబట్టి ఆన్లైన్ వాట్సాప్ కాల్తో జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా అనుమానం వస్తే స్థానిక పోలీసులను సంప్రదించండి. తస్మాత్ జాగ్రత్త.